హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిజీ యాండ్స్. కోనసీమ అంటే రాజకీయాల్లో చాలామంది గుర్తొచ్చేది బాలయోగి, గంటి మోహన చంద్ర బాలయోగి. ఈ ప్రాంతానికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన నాయకుడు. వాజ్పేయి ప్రభుత్వంలో టీవీగా ద హౌస్ ఆఫ్ పీపుల్ నడిపిన కోనసీమ బిడ్డ. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఎంత చేశారో చెప్పడం కంటే బాలయోగికి ముందు, బాలయోగి తర్వాత జరిగిన అభివృద్ధి గురించి చర్చించాలి. ఈ ప్రాంతాన్ని గోదావరి సస్యశ్యామలం చేయడం వరం అయితే, తూర్పుగోదావరి జిల్లాలో ఇతర ప్రాంతాలకి వెళ్ళాలంటే పడవలు, లాంచీల మీద ఆధారపడి రావాల్సి రావడం, తరచూ అవి ప్రమాదాలకు గురి కావడం శాపం. కానీ బాలయోగి ఈ శాపాన్ని తొలగించారు. యానం ఎదుర్లంక వారధి, చించినాడ దిండి వారధి ఈయన దీక్షా పట్టుదల వల్ల సాధ్యమయ్యాయి. గన్నవరం ఎక్విడక్ట్ పునర్నిర్మాణం కూడా ఈయన ఉండగానే ప్రారంభమైంది. పాసర్లపూడి బోర్డర్స్ కొర్రు కూడా ఆయన కాలంలోనే శంకుస్థాపన చేసుకుంది. ఈ ప్రాజెక్టుల వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో చెప్పాలంటే పెద్ద పిహెచ్డి థీసిస్ అవుతుంది. కావాలంటే అక్కడ ప్రజలను తట్టి అడగండి చెప్తారు. అయితే ఆ తర్వాత ఏమైనా వచ్చాయని కూడా అక్కడ ప్రజలను అడగండి, శూన్యమని సమాధానం వస్తుంది. కోటిపల్లి నరసాపురం రైలు కోసం చాలా క్లిష్టతరమైన స్థల సేకరణ చేసి ఇక రేపో మాపో పనులు ప్రారంభమవుతాయనగా ఈ ప్రాంతవాసుల్ని హెలికాప్టర్ రూపంలో దురదృష్టం వెంటాడింది. క్లుప్తంగా చెప్పాలంటే బాల్యోగి తర్వాత ఏమీ జరగలేదు. ఆయన తర్వాత అమలాపురానికి వచ్చిన వలస నేతలు పెద్దగా చేసింది ఏమీ లేదు. మహా అయితే ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేశారంతే. మళ్ళీ ఇప్పుడు 2024లో ఈ ప్రాంత ప్రజలు ఆయన కుమారుడు, యువకుడు అయిన హరీష్ మాథూర్ని 3,42,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. 2019లో కూడా కేవలం 40,000 ఓట్లతో ఓడిపోయారు. చిన్న వయసులో మొదటి ఓటమి అయినా కృంగిపోలేదు. ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి తన తండ్రి పడిన తపనలు తెలుసు కనుక దిగాలు పడకుండా ముందుకు సాగాడు. ఎవరిని ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అనలేదు. ప్రతిపక్షం ఎంత వేధించినా దిగజారలేదు. నాన్నగారి హుందాతనాన్ని చాటాడు. బాలయోగి ఈజ్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. కోనసీమలో రైలు కూతలు వినబడే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని భరోసా ఇచ్చాడు. రైలు మాత్రమే కాదు, కోనసీమలో ఇక మీద అభివృద్ధి కూడా పట్టాలెక్కుతుంది. ధన్యవాదాలు.